మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కీర్తిలత గౌడ్ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా ఖండిస్తారు ఏందనేది చెప్పండి మేడం. ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన చాలా వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి గురించి మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే ఒక గుంపు మేస్త్రి, పాలన తెలవని మేస్త్రి. ఆ, అసలు మేస్త్రి కన్నా కనీసం ఒక ఇల్లు ఎట్లా కట్టాలి, కనీసం ఎక్కడ ఎన్ని ఇటుకలు పెట్టాలి, ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత అనేది ఒక లెక్క ఉంటుంది. ఈయనకు ఆ లెక్క లేదు, ఏం లేదు ఈ మేస్త్రికి. సో నేనే గుంపు మేస్త్రినని అందరికీ ప్రెస్ ముఖంగా అందరికీ చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఫెయిల్యూర్ గవర్నమెంట్ని నడుపుతూ ఇంకా ఎంతో అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ లాగా మార్చి ఇచ్చిన కేసీఆర్ గారిని కానీ మా కవితక్క గారిని కానీ ఆ మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు ఆయనకు ఆ అర్హతే లేదు. అర్హత లేదంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నాము, మేము డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే, పథకాలు అమలు చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ బురద చల్లుతూ ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు అప్పులు చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ పైన కూడా అనేక దాఫలాలకి ఏ స్టేజ్ మీద అయినా కూడా తిట్టడం తప్ప వేరే చూస్తలేము. ఎందుకు అంటే మేస్త్రికి ఏం తెలుసు అంటే ఓన్లీ తిట్టుడే తెలుసు. అంటే అభివృద్ధి చేయడం తెలియదు. ఆ, ఏంటంటే అభివృద్ధి 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 ఇలా అప్పులు చేసిరని ప్రజల్ని తప్పుదోవ పట్టించి మరి ప్రజల్ని ఇప్పుడు పీఠం మీద కూర్చున్నాడు. కానీ ఏ ఒక్కటన్నా అభివృద్ధి చేసిండా? మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బాపు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పు చేసిన అభివృద్ధి జరిగింది. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంతో మందికి ఎన్ని కాలేజీలు పెట్టిండ్రు, ఎంతమంది విద్యార్థులకు ఇది చేసిండ్రు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లు కానీ, గురుకులాలు కానీ ఏది హామీలు ఇచ్చిండ్రో ప్రతి ఒక్కటి నిర్వర్తించిండ్రు. రైతు బంధు, రైతు బీమా, ఇవన్నీ ఎన్నో రకాలుగా, అంటే వితంతువులకు కానీ, ఇప్పుడు పెన్షన్లకు కానీ. ముఖ్యంగా నేను తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలని, ఒక బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కోర్ కమిటీ మెంబర్ని, బీసీ సంఘం రాష్ట్ర కన్వీనర్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మా తాటి చెట్టు మీదకి ఇలా పడ్డ వాళ్ళకి ఇదివరకు వెంటనే డబ్బులు అందేవి. కనీసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వెంటనే వైద్యం చేయించుకోవడానికి 10,000 రూపాయలు వెంటనే పంపించేవాళ్ళు. ఒకవేళ చనిపోతే వాళ్ళ కార్యక్రమాలకి 25,000 రూపాయలు పంపించేవాళ్ళు. తాడి చెట్టు మీద పడ్డ వాళ్ళకి ఎక్స్గ్రేషియా 5 లక్షలు పంపించేవాళ్ళు. ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక్క ఫండ్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఏ కుల సంఘాలు కూడా అసలు ఏది ఇదివరకు మనకి అన్ని బీసీలకి ప్రతి ఒక్కటి చేశారు, వాళ్ళ 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 కులాలలో వాళ్ళ వాళ్ళ దీంట్లో ఉండడానికి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎవరితోనూ పని లేదు, ఏ సంఘంతోనూ పని లేదు, ఏ బీసీ బిడ్డతోటి పని లేదు. మీరే అంటే అంటే రెడ్డి రాజ్యం అన్నమాట, అంతే. రెడ్డిల రాజ్యం, రెడ్డిల ఇది. ఎందుకు మరి కేసీఆర్ని పదే దఫలాలుగా తిడతా ఉంటాడు, చేస్తా ఏముంది అనుకో? ఏం పని లేదు అంటే జనాల్లోకి వస్తే ఆయనను తిడితేనే ఇంకా జనాలందరూ ఆయనను తిరిగి చూస్తారు. ఇప్పుడు మనకంటే ఏమంటే చిన్న వాళ్ళని తిడితే ఎవరు తిరిగి చూడరు కదా. ఒక పెద్ద మనిషిని తిడితే ఆయన పెద్ద హీరోయిన్ ఫీల్ అవుతున్నాడు, కానీ అందరూ చీ అంటున్నారు బయటికి వస్తే. తెలంగాణని ఇంత అభివృద్ధి చేసిన, ఒక తెలంగాణని సాధించిన తెలంగాణ ప్రదాతని, తొలి ముఖ్యమంత్రిని అట్లా మాట్లాడడానికి నోరు ఎట్లొస్తుంది? చీ అని అంటున్నారు రేవంత్ రెడ్డిని. ఒకసారి ప్రజల్లోకి వస్తే, మామూలు ప్రజల్లోకి వస్తే తెలుస్తుంది అసలు ఏంటి అనేది. అదే ఇప్పుడు మార్చరీలో ఉన్నది ఏ పార్టీ, నెక్స్ట్ మార్చరీలోకి పోయేది ఏ పార్టీ, స్ట్రెచర్ మీద ఉన్నది ఏ పార్టీ అనేది బయటికి ప్రజల్లోకి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజల్లో వచ్చే వ్యతిరేకత, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లకి, ఒక్కొక్కరు తిట్టే తిట్లకి నిజంగా చచ్చిపోవాలి. అంత దారుణంగా తిడుతున్నారు. ఏ మనిషి కూడా అన్ని తిట్లు పడరు. ఏ మనిషి కూడా అన్ని తిట్లు ఎవరిని తిట్టరు. బాధ అనిపిస్తుంది కదా మేడం, అంటే ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ప్రత్యేక పాత్ర ఉంది కేసీఆర్ గారిది. అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు చీ అని ఉంచుతున్నారు రేవంత్ రెడ్డిని. అంటే ఒక తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణలో తలెత్తుకొని ఒక తెలంగాణ బిడ్డలుగా మనం జీవిస్తున్నాము అంటే, ఈరోజు ఇంత ధైర్యంగా ఇంత పీస్ఫుల్గా జీవిస్తున్నాము అంటే కారణం బాపు కేసీఆర్ గారు. అలాంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రతి ఒక్క ప్రజల్లో కూడా చీ కొడుతున్నారు. నువ్వు ప్రజల్లోకి వస్తే నీ బతికేంది, నువ్వు ఎలాంటి స్ట్రెచర్ మీద ఉన్నావు, నెక్స్ట్ ఎలాంటి మార్చరీకి ఎంత త్వరలో వెళ్ళబోతున్నావు అనేది డెఫినెట్గా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో తప్పకుండా మార్చరీకి వెళ్తుంది. ఇప్పుడు స్ట్రెచర్ మీద ఉంది, పాపం కొట్టుమిట్టాడుతుంది. చివరి శ్వాసతో కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తప్పకుండా అధిక మెజారిటీతో ఈ క్షణానికి ఎన్నికలు పెట్టినా ప్రతి నియోజకవర్గంలోనూ అధిక మెజారిటీతో గెలిచి తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఇదివరకు అంటే ప్రజలు ఏవేవైతే ఇంకా కాలేదు అని
ఇంకా ఇంత అభివృద్ధి కావాలి, నేను ఏదైతే చేస్తాను కేసీఆర్ గారు మాట ఇచ్చారో అంతే పీస్ఫుల్గా ప్రతి ఒక్కరూ జీవించేలాగా ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ ఎందుకు గుర్తొస్తాడు ప్రజలకు, ఎందుకు నమ్మకం వస్తుంది? అంటే కేసీఆర్ ఎందుకు గుర్తొస్తున్నాడంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబంలో అన్నీ పెట్టి ఒక అమ్మ ఉన్నప్పుడు మనకు తెలియదు. ఆ అమ్మ సడన్గా ఇంట్లో లేకుండా ఒక వారం రోజులు ఊరికి పోతే అప్పుడు తెలుస్తుంది అమ్మ చేసే పని ఏంది, అమ్మ ఏం చేస్తుంది, అసలు అమ్మ ఏ టైంకి మనకి ఏం కావాలి అనేది చూసుకుంటుంది. కేసీఆర్ గారు అంటే అమ్మ ప్రేమ, ప్రతి ఒక్క మనిషికి అమ్మ ప్రేమ. రేవంత్ రెడ్డి అనేది ఇక అసలు చెప్పడానికి మాటలే లేవు. అదొక వేస్ట్, అదొక గుంపు మేస్త్రి పనికిరాని మేస్త్రి అంతే. డెఫినెట్గా అంటే సారీ చెప్పాలి. ఇంకొకసారి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నోరు దగ్గర పెట్టుకొని, నీకు ప్రజలందరూ నిన్ను నమ్మి నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంకా కూడా టైం ఉంది. ప్రజల గుండెలను గెలుచుకో, ప్రజల మనసులలోకి వెళ్ళు, ప్రజల్ని అభివృద్ధితో వాళ్ళ మనసుల్ని గెలుచుకో. అంతేగాని ఇంకోసారి కేసీఆర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు కాలం చెల్లిపోయే రోజులు తప్పకుండా త్వరలోనే వస్తున్నాయి.